Welcome to Nifty Interiors. I'm Uday. Today we are at the beautiful house. It's a 3 BHK. This house located in Frontline 7. It's Kokapet, Hyderabad. And this house size comes with the 2185 SFT. It's a west facing house. Let's look at the house. Come. So coming to the TV units, it's completely designed with the wall mounted laminate with wooden finishing. అండ్ మనకు ఎంసీ బాక్స్ లోస్తో మనం క్లియర్గా కవర్ చేసేసామన్నమాట, మనకి కనిపించకుండా. అండ్ దిస్ టీవీ యూనిట్ కమ్స్ విత్ ద కన్సోల్ యూనిట్ విత్ వుడెన్ ఫినిష్ ఓపెనబుల్ స్టోరేజ్ అనమాట. మనం టీవీ యూనిట్కి ఆపోజిట్ వాల్లో గోల్డెన్ ఫినిషింగ్ ఫ్రేమ్ విత్ బ్యూటిఫుల్ లైట్ డెకరేషన్ టైప్స్ ఇచ్చామన్నమాట. ఈ న్యాచురల్ ఫినిషింగ్ లైక్ వుడెన్ ఫ్రేమ్ ఫినిషింగ్ కలర్కి తగ్గట్టుగా మనం టెక్స్చర్ కలర్ తోటి లైక్ ట్రెడిషనల్ లుక్ తోటి సోఫా కూడా మనం ఇచ్చాం అనమాట. ఇది 3 సీటర్ ప్లస్ 2 సీటర్ వచ్చింది. ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్ వైస్ ఉంటుందన్నమాట కంప్లీట్ ఎంటైర్ హాల్. సో మనం డైనింగ్కి ఎంటర్ అయ్యే ప్లేస్లో విత్ కంప్లీట్ వుడెన్ ప్యానలింగ్ విత్ లైట్ హైలైటింగ్ చేసాం విత్ కర్టెన్స్ తోటి. Coming to the crockery unit, it's a simple crockery unit with the 2 profile glass doors. It's a visible one, and దీనికి మనం మంచిగా ఒక స్పేస్ క్రియేట్ చేసాం ఫర్ ద బుద్ధా కోసం విత్ స్పాట్ లైట్ తోటి. మనం ఇదే క్రాకరీ యూనిట్ కి ఆపోజిట్ లో వాల్ కి ఎగ్జాక్ట్ గా డిజైన్ హ్యాంగింగ్ లైట్ ప్రొవైడ్ చేసాం మనం ఇక్కడ. కంప్లీట్ డైనింగ్ అండ్ డ్రాయింగ్ ఏరియా, సింపుల్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఎల్ఈడి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాం ఇలా. Coming to the puja unit, it's completely wooden frame finishing with the fluted glass finishing anamata, and including with the bells attached chesam with the 2 doors. And coming to the inside part, it completely wooden laminate finishing with the back side and with the storage toti manam finish chesam. కిచెన్ కి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ మనము కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం క్లయింట్ కి విత్ విజిబిలిటీ కావాలన్నారు. సో కంప్లీట్ గా గ్లాస్ డోర్ తోటి డిస్ప్లే యూనిట్ క్రియేట్ చేసాం ఇక్కడ కంప్లీట్ గా ఆర్టిఫాక్ట్స్ అన్ని డిస్ప్లే చేసుకోవడానికి. అండ్ కమ్స్ టు ద కింద ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. యాజ్ వెల్ యాజ్ కిచెన్ పార్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ లాఫ్ట్ లెవెల్ స్టోరేజ్ ఇచ్చాం విత్ హెడ్ లెవెల్ స్టోరేజ్ విత్ 5 ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ తోటి ఇచ్చాం. అండ్ మనకి హెడ్ లెవెల్ స్టోరేజ్ లో కంప్లీట్ గా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చాం. అండ్ డాడీ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి వచ్చింది. అండ్ మనకి లోవర్ లెవెల్ మొత్తము విత్ స్టోరేజ్ తో ఇచ్చాం. 3 టాండమ్ బాస్కెట్స్ విత్ ఎస్ఎస్ బాస్కెట్ స్టోరేజ్ తోటి. ఇది మనము ఈ కిచెన్కి విత్ సింక్ తోటి ప్రొవైడ్ చేస్తాం. క్రిస్టల్ సింక్ తోటి ఇచ్చాం. కిచెన్ పక్కన మనం విత్ స్టోరేజ్ తోటి ఇచ్చాం. ఇక్కడ కూడా విత్ హెడ్ లెవెల్ స్టోరేజ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం. అండ్ కింద కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం. అండ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అండ్ పైన కూడా లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇచ్చాం దీంట్లో. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్లో మనం లామినేట్ ఫినిషింగ్ విత్ వుడెన్ తోటి కంబైన్ చేసిన వార్డ్రోబ్ ఇచ్చామన్నమాట. ఈ వార్డ్రోబ్ కంప్లీట్లీ ఓపెనబుల్ వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్కి విత్ కంప్లీట్ లాఫ్ట్ వచ్చేసి వుడెన్ కలర్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇదే వార్డ్రోబ్లో మనకి విత్ లో సీటింగ్ తోటి వచ్చింది.
విండో సైడ్ బికాస్ ఆఫ్ మనం సిట్టింగ్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి కంప్లీట్లీ ఓపెనబుల్ వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ కాకుండా మనం ఇదే బెడ్రూమ్లో వాల్ డిజైనింగ్ పర్పస్ కూడా మనం నైస్ వాల్ పేపర్ ఇచ్చాం, లైక్ ఈ బెడ్రూమ్కి లుక్ వైజ్గా మోర్ అపిరెన్స్ ఉండడానికి. అండ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ కింగ్ సైజ్ బెడ్. ఇట్స్ కంప్లీట్లీ చెస్టర్డ్ ఫిల్ డిజైన్ బెడ్. సో ఈ బెడ్కి మనం కంప్లీట్ ఫ్యాబ్రిక్ బెడ్ తోటి వచ్చింది ఈ డిజైన్లో. బెడ్కి ఆపోజిట్లో టీవీ యూనిట్ ఇచ్చామన్నమాట. ఈ టీవీ యూనిట్కి విత్ స్టోరేజ్ తోటి ఇచ్చాం మనం, లైక్ దిస్ విత్ బ్లాక్ ఫ్లూటెడ్ గ్లాస్ తోటి ఇచ్చాము. అండ్ ఇదే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనం నైస్ టెక్స్చర్ పెయింట్ డిజైన్ ఇచ్చామన్నమాట, ఈ వాల్కి సెట్ అయ్యేలా విత్ లూవర్స్ తోటి డిజైన్ చేసాం ఇది. ఈ టీవీ యూనిట్కి అటాచ్డ్గా మనము లైక్ డ్రెస్సర్ మిర్రర్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాం విత్ గ్లాస్ తోటి. అండ్ యూఆర్ గెటింగ్ ద 2 డ్రా స్టోరేజ్ తోటి ఇచ్చాం, సింపుల్గా ఉండడం కోసం, దీంట్లో మిక్స్ అయిపోయేలాగా. సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం క్వీన్ సైజ్ కాట్ ఇచ్చాం అనమాట. ఇది వచ్చేసి 5x6. ఈ కాట్కి మనం బ్యాక్ సైడ్ నైస్ న్యాచురల్ వాల్ పేపర్ ఇచ్చామన్నమాట, లుక్ డిఫరెంట్గా ఉండడం కోసం కిడ్స్ రూమ్లో. ఈ బెడ్కి ఆపోజిట్లో మనం వార్డ్రోబ్ ఇచ్చాం. వార్డ్రోబ్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ వార్డ్రోబ్ విత్ లో సీటింగ్ ఇచ్చాం. ఈ వార్డ్రోబ్కి పైన లాఫ్ట్ 3 బాక్సెస్ లాఫ్ట్ వచ్చింది విత్ లో సిట్టింగ్. అండ్ ఇదే వార్డ్రోబ్లో మనం మిక్స్గా మనం మిర్రర్ కూడా అటాచ్ చేసాం అనమాట. సో ప్రెసెంట్ మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాం. గెస్ట్ బెడ్రూమ్లో మనం లామినేట్ ఫినిషింగ్ విత్ వుడెన్ కలర్ ఫినిషింగ్ తోటి ఓపెనబుల్ వార్డ్రోబ్ ఇచ్చాం. అండ్ విత్ లో సిట్టింగ్ ఇచ్చాం. సిట్టింగ్ పర్పస్ వ్యూ బాగుంటుంది, ఇక్కడ విండో టైప్ ఇచ్చారు కాబట్టి లో సిట్టింగ్ ఇచ్చాం. అండ్ లైక్ లాఫ్ట్ మొత్తం మనం విత్ స్టోరేజ్ తోటి ఇచ్చాం. ఇదంతా ఈ కలర్ కాంబినేషన్కి మనకు సూట్ అయ్యేలాగా నైస్ వాల్ పేపర్ డిజైన్ చేసాం ఇక్కడ, లైక్ బెడ్కి రైట్ సైడ్లో లుకింగ్ వైజ్గా మంచి వాల్ పేపర్ టెక్స్చర్ డిజైన్ చేసాం. ఈ బెడ్రూమ్కి మనం సూట్ అయ్యేలాగా సింపుల్ ఫాల్ సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం, యాజ్ వెల్ యాజ్ ఎల్ఈడి లైట్స్ తోటి లుక్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా ఉండేలాగా ఇచ్చాం అనమాట. నిఫ్టీ ఇంటీరియర్స్ కాంటాక్ట్ చేయడం వల్ల మేము ఇంటీరియర్స్ చేయించుకున్నాము. అయితే A to Z అన్నీ కేశవే చూసుకొని అన్నీ చేశారు. అసలు ప్రతి ఒక్కటి తనే ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేశారు కాబట్టి మాకేం ప్రాబ్లం కాకుండా అన్నీ బాగా జరిగింది. కేశవ్ మా బాబుకి అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు కాబట్టి మేము ఇతరత్ర వేరే ప్రయత్నాలు ఏమి చేయకుండా మా బాబు తీసుకున్నటువంటి ఇంటికి ఆయనకి ఇష్టపడినటువంటి వ్యక్తి ద్వారా చేయించాలని చెప్పి అనుకున్నాం. అతను కూడా అదే రకమైనటువంటి శ్రద్ధతోటి పూర్తి బాధ్యతలు నాకు అప్పచెప్పారు కాబట్టి నేను పూర్తిగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటీరియర్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేయటం జరిగింది. అక్కడక్కడ కూడా మేము ఏదైనా సూచనలు చేసినా కూడా దానికంటే బెటర్ సూచనలను ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నన్ను తీసుకొని రావటం అనేటువంటిది మాకు ఇప్పటి వరకు అయితే ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు, బాగా అనిపించింది. కాబట్టి ఈ యొక్క నెట్టి ఇంటీరియర్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వీళ్ళతోటి చేయించుకుంటే నమ్మకమైనటువంటి సర్వీసు ఉండగలుగుతుంది అని చెప్పినటువంటిది ఎవరైనా ముందుకు వచ్చి చేయించుకోవాలనుకుంటే ధైర్యంగా చేయించుకోవచ్చు అని చెప్పినది మా వైపు నుంచి చెప్తున్నాం.